నేను యువగల పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచాను. నాకు పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే, మోహనాన్న తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా. ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు విన్నారు. ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని బోండాలు వేసేది. సో పాదయాత్రలో అది చివరి గ్రామం, నైట్ హాల్ట్ ముందల గ్రామం. అందరికి ఆకలేసింది టీంకి. అమ్మ నీ పక్కన కూర్చుంటే రా కూర్చో బాబు అని అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా, ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ఆమె చెప్పింది, 30 సంవత్సరాలకు అక్కడనే కూర్చుని రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించింది. 2 బాగా చదివారు. భర్త మద్యంకి చనిపోయారు. సో 2 పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు, ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పింది. ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది. ఇంతేకాదు, నేను ఆ రోజు హలో లోకేష్ ప్రోగ్రాం పెట్టినా, యువతని కలిసినా, లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి, అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరిస్తామని అందరూ చెప్పారు. యువగలం పాదయాత్ర నన్ను మార్చింది. పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను, తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి శాసిస్తున్నారు, కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కావాల్సిన అవకాశాలు, ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది. అందుకే మీరు చూస్తే బాబు సూపర్ 6 హామీలో తొలి హామీ, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. నేను ప్రతి స్పీచ్లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడ వస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, $15 బిలియన్, విశాఖపట్నం. BPCL 1,00,000 కోట్లు, అది నెల్లూరు. NTPC గ్రీన్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత FDIలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1, అంటే ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూసాం. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎనీ కంపెనీ డ్రివెన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్. పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకే మీరు చూస్తే TCS, కాగ్నిసెంట్, ఆసిలర్ మిత్తల్, గూగుల్, ప్రీమియర్ ఎనర్జీ,
ఇప్పుడు రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ పార్క్, ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది, మనకి గండికోట ఉంది, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది. ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది, పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది. ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ 13 పైసలు తగ్గించాం. కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం. ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. దుర్గేష్ గారు టూరిజం మంత్రిగా పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈ అన్నిటికీ కార్నర్ స్టోన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నేను ఏ దేశానికి వెళ్ళినా, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నన్ను అడిగినప్పుడు 3 రీజన్స్ అంట. మొదటిది లీడర్షిప్, అనుభవం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవ్వరు లేరు భారతదేశంలో. ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు. ఒక ఐటీ రంగం తీసుకోండి, అగ్రికల్చర్, హార్టికల్చర్ తీసుకోండి, ఆక్వా తీసుకోండి, మైనింగ్ తీసుకోండి, పవర్ తీసుకోండి, ఎంఎస్ఎంఈలో తీసుకోండి. ఆయనకు ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు. రెండోది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు గమనించండి, 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి. ఐఎస్బి, ఆనాడు సత్యం, దాని తర్వాత మైక్రోసాఫ్ట్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్, కియా, మొన్న కియా మోటార్స్, ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆయన నాయకత్వంలో వచ్చింది. లీడర్షిప్కి విజన్ అనేది చాలా చాలా అవసరం. గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలంటే చాలామంది ఎగతాళి చేశారు. లుక్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. సుమారుగా 12% ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి. 12%, 1 ఎయిర్పోర్ట్. సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి సొంతం. రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం లేదు, మనకే ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒకపై, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్, క్లారిటీ ఉన్న లీడర్షిప్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏమని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అంటే సేమ్ వేవ్ లెంత్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని, మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం. ఆస్లర్ మిత్తల్ మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి. ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్. మనం గన్నులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్కి 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రం రా. సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ 3 కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తని కలిసినా, ఎంఎస్ఎంఈ ఓనర్ని కలిసినా మేము చెప్తాం జరుగుతుంది. నవంబర్ 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇండస్ట్రియల్ లీడర్సు, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది, భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక. అందుకే
మేము పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం, ఇన్వెస్టర్ సమ్మిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు, మన మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు, అన్నపూర్ణ దేవి గారు, అనేక మంది ఎంఓఎస్లు కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి వస్తూ జరుగుతుంది. సుమారుగా 300 మంది పార్టిసిపెంట్స్ 45 దేశాల నుంచి ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో 3 G20 దేశాల నుంచి, అదేవిధంగా యూరోప్, ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు. 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. 48 సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం. 48 స్పీకింగ్ సెషన్స్ ప్లీనరీతో కలిపి, దాంట్లో 27 టెక్నికల్ సెషన్స్, 3 స్టాండ్ అలోన్ సెషన్స్, 11 స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్. అంటే డేటా సిటీ పైన కానివ్వండి, స్టార్టప్ పైన మేము మాడతాం, ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం, ఎనర్జీ పైన గొట్టిపాటి రవి అన్న మాడతాం, అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం. ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేము ఉన్నాం. ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు 410 MOUs మేము సైన్ చేయబోతున్నాం. దీంట్లో 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కూడా రాబోతుంది.